నాకు చాలా ఆనందంగా ఉందా వాలి? నాకు పరమానందంగా ఉంది. ఏంటి నీ మాటల్లో వెటకారం ధ్వనిస్తోంది? నీకు ప్రైజ్ రాలేదనా? అవును, ఎందుకు వస్తుందయ్యా? శ్రద్ధ ఉండాలయ్యా, శ్రద్ధ. శ్రద్ధే కాదండి, మాకు భయము భక్తి అన్నీ ఉన్నాయి. ఆ టెర్రరిస్టుల మీద భయం భక్తి ఉంటే ఇంకా వాళ్ళనే విమర్శిస్తూ మాట్లాడతావు. అక్కడ వాళ్ళు పొగుడుంటావు, వాళ్ళు తరివేసుంటారు. సార్, మీరు మాట్లాడే విధానం నాకు అస్సలు నచ్చలేదు. నువ్వు మాట్లాడేది నచ్చకపోబట్టే వాళ్ళు తరివేసుంటారు. అబ్బా, ఏంటండి తరిమేశారు అంటున్నారు? అక్కడికేదో వాళ్ళు నన్ను తరిమేసినట్టు. నమస్తే సార్. నిన్నగాక మొన్నొచ్చి మన కాలేజీ పరువు కాపాడేవమ్మా. కానీ కొంతమంది ఉంటారు, ఇక్ష్వాకుల కాలం నుండి కాలేజీలో జీతాలు తీసుకుంటూ కనీసం దాని పేరు నిలబడదామన్న జ్ఞానం కూడా ఉండదు. మై హార్టీ కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్స్ మేడం. కంగ్రాట్స్ మేడం. ఏమయ్యా, కంగ్రాచులేషన్స్ ఎందుకు చెప్తున్నావో తెలీదు. కనీసం అడగనన్నా అడగాలిగా. ఏమీ అడగకుండా అమ్మాయికి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి అమ్మాయి షోకేసులో బొమ్మ అనుకున్నావా? అది కాదు సార్, మీరు ఇస్తున్నారని నేను ఫ్లోలో ఇచ్చా. సర్లే, అమ్మాయి టెర్రరిస్టుల మీద. ఏంటి టెర్రరిస్టులా? ఎక్కడ? మిమ్మల్ని ఏం చేస్తారో చెప్పండి మేడం. ఇదిగో నిరంజన్ గారు, అదిగో పులి అంటే ఇదిగో తోక అంటారేంటండి మీరు? మేడం గారు యూనివర్సిటీ స్థాయిలో జరిగిన డిబేట్ పోటీల్లో టెర్రరిజం మీద స్పీచ్ ఇస్తే వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. అది విషయం. పూర్వం రోజుల్లో పాటలు పాడితే రాళ్లు కరిగేవట. ఇప్పుడు నువ్వు బూతులు మాట్లాడుతుంటే ఈ గ్లాసులు కదిలిపోతున్నాయండి. డిఎస్పీ డిఎస్పీ అంటే ఏమనుకున్నావన్నా? చూడ్డానికి వేరే వేరేలా కనిపిస్తారు గానీ విషయం ఉన్నవాడే. మాట్లాడనవసరం, ముందు డబ్బు సంగతి తెలుసండి. ఇస్తాం. ఎప్పుడు? ఇచ్చినప్పుడు. అదే ఎప్పుడు అంటున్నా. అసలు నా కోపం రప్పించకు. ఇస్తానన్నారుగా, ఇస్తారు. నేను హామీ. ముందు టీవో వదిలేరా పాపం, 2 రోజుల్లో ఇస్తాం. పదనరా. జిహాద్. నై 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 నై. హై హై. ఓ వద్దు వద్దు, నక్కు నక్కు. హే భగవాన్, నాకేమిటయ్యా ఈ పరీక్ష? ఇంతకాలం ఈ కాలేజీని కన్నబిడ్డలా చూసుకుంటూ వస్తున్నానే. ఇంత చిన్న పుట్టుమచ్చంత మచ్చ కూడా కాలేజీ మీద పండవలేదే. ఏమిటయ్యా ఇప్పుడు కాలేజీ మీద పెద్ద బండ పడేసేలా ఉన్నావు? ఇదిగో పరవశం, 5 స్టార్ చాక్లెట్. నాకెందుకు? భలే దానివే. చాక్లెట్ ఇస్తే ఎందుకంటావేంటి? తీసుకో పరవశం. ఎంతిది? రేట్ నీకెందుకు పరవశం? నీకోసం ఏమైనా చేస్తా, ఎంతైనా ఖర్చు పెడతా. నిజమా? నీ మీద ఒట్టు పరవశం. నేనెవరినని ఖర్చు పెడతావు శ్రీశైలం? మరి నేనెవరని నేను ఇచ్చిన చాక్లెట్ తీసుకున్నావు పరవశం? నువ్వు ఇక్కడ అటెండర్వి, నేను స్వీపర్ కదా పరవశం. అంటే నీది నాది చీపురికి చాటకి ఉన్నంత సంబంధం అన్నమాట. చీపురు చాట ఏంటి? చీపురు చాట ఎప్పుడు పక్కపక్కనే ఉంటాయి కదా, అలా మనం కూడా ఎప్పుడు పక్కపక్కనే ఉంటాం కాబట్టి నీకెంత ఖర్చైనా పెడతానంటున్నా. మరి ఈ లోపు ఉతికొస్తే? ఉతికారేస్తా. ఏంటి, నా ఉతిక్ రోషన్ని ఉతికి ఆరేస్తావా? ఏదో సరదాగా అన్న పరవశం. మరి సార్, పిండి మరకెళ్ళి గోధుమలు ఆడించుకురాఫో. గోధుమలు కాదురా, నిన్ను మరాడించాలి. నువ్వెక్కడ దొరికావురా నాకు? ఏంట్రా కొట్టేలా చూస్తున్నావేంటి? కొడతావా? చంపేస్తావా? చెప్పరా, చెప్పు. అబే ఏం లేదు సార్, అసలే కోపంలో ఉన్నాను, చంపేస్తాను. హలో, నేను మేడం నిరంజన్ని, నిప్పు నిరంజన్ని. నిప్పో తుప్పో ఏంటో చెప్పు. మేడం, మీ హాస్టల్లో పాండు అనే వార్డెన్ ఉన్నాడా? చెప్పండి మేడం. ఇక్కడ వీధుల్లో దొంగతనానికి తిరుగుతుంటే పట్టుకుంటే నేను వార్డెన్ అని పాండునని చెప్తున్నాడు. బాగా దొరికాడు, ఇప్పుడు చెప్తా. పాండా, అలాంటి వాళ్ళెవరూ లేరే. ఇదిగో నాన్న, వాణ్ణి అస్సలు వదలొద్దు. తుప్పు కింద కొట్టేయ్, సరేనా? గుడ్ నైట్ నాన్న. థ్యాంక్ యూ మేడం, గుడ్ నైట్. ఏమన్నారు? కరెక్టే అన్నారు కదా. అసలు పాండు అనేవాడు లేడు, నిన్ను చెత్తకొట్టమన్నారు. అవునా? ఒసే కాదంబరి, నీ అంతు చూస్తానే. ఏంటి ఆలోచిస్తున్నావు? ఎలా ఎస్కేప్ అవుతావనా? వద్దు సార్, ఈ రోజు నువ్వు అయిపోయావురా. మార్నింగ్ వరకు తంతు, నేను టైం పాస్ చేస్తాను.